కొమరంను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇంకోటి నిన్ను ఎన్ని రోజులున్నా వదిలిపెట్టమని అంత వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? మేము ఫ్యాన్స్ సెల్ఫీలు దిగాలని దొంగ మాటలు చెప్పి దాడి చేయాల్సినంత తప్పేం చేసిండు కొమరం? కొమరం శ్రీనాథ్ వాళ్ళ మమ్మీ చెప్పే విషయాలు ఎట్లా ఉన్నాయంటే, కొమరం అనే వ్యక్తి ఒక తేడా వ్యక్తి, మా అబ్బాయిని ఇక ఆడపిల్లల్ని అడిగినట్టు అడిగిండు అని కొమరం అసిస్టెంట్ కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి కాల్ కలపండి. కొమరం నీకు ఎప్పుడు పరిచయము, కొమరం దగ్గర అసిస్టెంట్కి ఎప్పుడు జాయిన్ అయినావు, అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? 2 years బాగానే ఉన్నారు. ఓకే, 2 years బాగా 3 years ఎండింగ్ అయినాక పర్సండి అతను గబ్బు గబ్బు చాటింగ్ చేయడం కానీ ఇట్లా ఏడంటాడు చేతి వేయడం. ఏ విధంగా నిన్ను తప్పుగా అంటే ఎట్లా నిన్ను తిట్టేవాడా ఏంటి? అసలు తిట్టేది ఇంకా పరంగా నాకు మెసేజ్ చేసేది, నాతో అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కొన్నప్పుడు నా మీద చేయడం కానీ ఎక్కడక్కడ చేయడం జరిగింది. అంటే ఏంటి కొమరం ఏంటి ఏం చెప్తా ఉన్నారు మీరు? ఆయన తేడా అని చెప్తా ఉన్నారా? అరే నువ్వు ఎవరితో చెప్పకుంటే చాలు, నేను ఎవరితో చెప్పకుంటే చాలు, ఇద్దరి మధ్యలో ఎవరు నడిచినా ఎవరిని తెలియదు నాకు కొమరం అని ఆ రోజు అన్నాడు. నేనేమంటావు అన్న, కొమరం దిక్కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు వాళ్ళ ఇంట్లో 10 తులాల బంగారం దొంగతనం చేసిరు, మీ పైన కేసు పెట్టిరని చెప్తా ఉన్నారు. ఇదేం చెప్తారు? ఎవరు అంటే వాళ్ళ అన్న కొడుకే, కొంచెం ఇట్లుంటాడు, నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, చెడు ఉంటే చెడు ఉంటాడు, అట్లాంటి నువ్వు ఇంకా మంచిగా ఉండాలని నేను అన్నా. అది కొమరానికి తప్పు వచ్చిందంట. ఇక షూట్ అయిపోయింది కదా, 2 days షూట్ ఉండే. 2 days షూట్ అయిపోయినాక ఏమైంది అంటే వీళ్ళిద్దరు సార్, ఇప్పుడు ఎవరైతే బబ్బులు ఉండో ఇంకా కొమరం అన్న ఇంకొక ఆయన నన్ను కొట్టినాడు, ముగ్గురు, రాజేష్. నేను ఇట్లా ఓసి పాలపట్ల ఆడ ఓసి ఇట్లా మళ్ళకల్లా ఆడ వచ్చారు కొమరం వచ్చి లేవాటర్ వచ్చినాక సీసీ రిపోర్ట్ ఉంటుంది సార్, నాతో చెట్పడి కాడ ఎక్కింది, నేను హోటల్ కాడ తీసుకున్నది. ఎక్కినాక ఏం చేసిండు శ్రీనాథ్ ఇట్లకెళ్ళి నేను అడుగుంటే అడవిలోకి తీసుకోని అన్నాడు. నిన్నే నన్ను అంటే అడవి ఎందుకు అన్నా, షూట్ అన్నావు అడవిలోకి ఎందుకు అని నేను అన్నా. అంటే బుర్కనిక్ అంటుండు, ఈ ప్లేస్ లో అంటుండు, ఏంటప్ప అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది సార్. అంటే కొడతానని నాకు తెలియదు. నిన్ను కొడదామని ప్లాన్ చేస్తారు. కొమరవాడ కాబట్టి గల్లవాడు బయట గుంజిండు. గుంజినాక ఎందుకు గుంజుతున్నావు ఏమైంది అంటే, నువ్వు డ్రైవర్ గారితో ఏం చెప్పినావు లాంజ్ కొంచెం ఇంట్లో అంటే ఏమో రై నీ అక్క ఒక మీ అక్కని మీ బాధ లేడా, ఏమైతే మీ అక్క అనమాట. 10 తులాల బంగారం తీసినావు నీ మీద ఎలిగేషన్ పెట్టినప్పుడు నువ్వు తీయనప్పుడు నువ్వెందుకు ఒప్పుకున్నావు, ఎందుకు సైలెంట్ గా ఉంటా అన్నావు? ఇంట్లో తీసుకొని దొంగ మొత్తుకుంటున్నా. సరే ఇంట్లోకి లోపలి రర్రా అని పిలిచిండా? పిలిచిండు. పిలిచినాక ఏమైంది, ఇంట్లో పిలిచినాక దొంగ అని మొత్తుకున్నట్ట అయినా వాళ్ళ అన్న. పిల్లలు అడుగుతా ఉన్నారు అక్కడ 100% అన్న ఏందన్నా ఇట్లా కొట్టినావు, బ్లడ్ వస్తుందని ఫోన్ చూపించారు. అవునరా తప్పు చేసిండు అని కొమరం అంటా ఉన్నాడు. ఈ వీడియో చూస్తే కొమరం విషయంలో ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. ఎవరిది తప్పు? ఈ వీడియో కొమరం విషయంలో, అసిస్టెంట్ విషయంలో మీకు ఏం జరిగింది అనేది అర్థం కావాలి అంటే రేపు సాయంత్రం వరకు మీకు నిజాలన్నీ బయట పెడతా. హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మధ్య ఈరోజు మార్నింగ్ నుంచి జబర్దస్త్ కొమరం చాలా కష్టపడి చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. మనకు తెలిసిందే, రూపాయి కూడబెట్టుకొని అలా వైఫ్ బట్టలు కుట్టి పైసలు ఇస్తే హైదరాబాద్కి వచ్చి జబర్దస్త్ అనే యాక్టింగ్ అని కష్టపడి ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చిండు. కాంట్రవర్షియల్లో ఉన్నాడు. ఇప్పుడు కొమరం నుంచి వచ్చేది ఏంటంటే, శ్రీనాథ్ ఎవరైతే అసిస్టెంట్ అని చెప్తా ఉన్నారో, ఇక్కడ మేజర్గా ఇంకోటి ఏం చెప్తానంటే పిఏ అని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ మనం ఎంక్వైరీ చేస్తే మన ఎంక్వైరీలో మాత్రం పిఏ కాదు యాక్టర్ అని తెలుస్తూ ఉన్నది. ఒకటి మీకు విత్ లైవ్ కాల్ తీసుకుంటా అబ్బాయిని కూడా. అండ్ నైట్ లేట్ ఎంతైతుంది టైం, నైట్ 11:40 అవుతుంది. మరి కాల్ లేపిండా మీకు నేను కాల్లో కొన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తా. కాల్ లేకపోతే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మీకు అనాలిసిస్ ఇవ్వగలుగుతా. ఇక ఆ అబ్బాయి శ్రీనాథ్ అనే అబ్బాయి, ఈ అబ్బాయి శ్రీనాథ్ అండ్ కొమరంని ఈరోజు కొమరం పైన దాడి చేశారు 31వ తారీఖు అని, 1వ తారీఖు 31వ తారీఖు అని చెప్తా ఉన్నారు న్యూస్ వార్తలలో. మరి కొమరంను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇంకోటి నిన్ను ఎన్ని రోజులున్నా వదిలిపెట్టమని అంత వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇంకోటి మేము ఫ్యాన్స్ సెల్ఫీలు దిగాలని దొంగ మాటలు చెప్పి దాడి చేయాల్సినంత తప్పేం చేసిండు కొమరం అనేది ఒకసారి మీకు
వివరంగా మీకు తెలుసు. అవాస్తవాలు ఎవరి మీద మనం ఏది చేయము, ఏదైనా కొంతవరకు ఎంక్వైరీ చేసి మనకున్న సబ్జెక్ట్ చెప్పి అవసరమైతే రేపు పొద్దున కొమరం దగ్గర కావచ్చు, శ్రీనాథ్ అనే అబ్బాయి దగ్గర కావచ్చు, వాళ్ళ అసిస్టెంట్ అని చెప్తా ఉన్నారు. అసిస్టెంటా కాదా తెలియదు అసిస్టెంట్ అని నేను కూడా డిక్లరేషన్ ఇవ్వను. లేనిదైతే మనం ఇవ్వము. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యాక్టర్ శ్రీనాథ్ అనే అబ్బాయి అసిస్టెంట్ కాదని తెలుస్తా ఉన్నది. రేపు మీకు మొత్తం వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చూసిన వాళ్ళు వెయిటింగ్స్ లో ఉండండి. రేపు మధ్యాహ్నం 11 వరకు, ఆఫ్టర్నూన్ 11-12 వరకు మీకు మొత్తం వివరాలు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే, అయితే మ్యాటర్ ఏంటంటే కొమరం ఆ శ్రీనాథ్ వాళ్ళ మమ్మీ చెప్పే విషయాలు ఎట్లా ఉన్నాయంటే, కొమరం అనే వ్యక్తి ఒక తేడా వ్యక్తి, మా అబ్బాయిని ఇక ఆడపిల్లల్ని అడిగినట్టు అడిగిండు అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, కొమరం నిజంగానే అట్లా చేస్తే బుద్ధి లేదా అని అడుగుతా నేను కొమరంని, ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి. లేదు, కొమరంది తప్పు లేకుండా శ్రీనాథ్ అనే వాళ్ళ మమ్మీ వాళ్ళ కొడుకుని సేవ్ చేసే ప్రయత్నం చేసి కొమరం మీద లేనిపోని ఎలిగేషన్ చేసింది అయితే మళ్ళీ తర్వాత శ్రీనాథ్కు దూలు తీర్చిపోతుంది. ఇది మాత్రం నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. ఒకసారి మనం దీనికంటే ఫస్ట్ మరి నిజంగా హరాస్మెంట్ చేసిండు, నా మీద పండేవాడు, నన్ను ఇట్లా చేసేవాడు అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే, కొమరంకు పిల్లలు ఉన్నారు. నాకు తెలిసి ఒక కొడుకో ఏదో ఉన్నాడని తెలుసు. నాకు మొత్తం క్లారిటీ లేదు నేను కొమరం గురించి, ఎందుకంటే కష్టపడి వచ్చినాడు కాబట్టి. అట్లనే ఆ పిల్లగాడు శ్రీనాథ్ అనే పిల్లగాడు ఏంటంటే, ఆ పిల్లగాడు సెలబ్రిటీ కాదు కాబట్టి కొంచెం తెలియదు ఆయన గురించి. రేపు మొత్తం మేము బ్రీఫ్గా నీకు మొత్తం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. మీకు తెలుసు ఆల్రెడీ మనం వన్స్ వెళ్తున్నామంటే రేపు ఇవాళ ఎంత డేట్ ఎంత, ఇప్పుడు ఆల్రెడీ 11:40 అవుతుంది కాబట్టి ఈరోజు థర్డ్ రోజు మీకు మార్నింగ్ 11:30, 12 వరకు మొత్తం మీకు వీడియోలు వస్తూ ఉంటాయి పిచ్చ క్లారిటీగా. కొమరం దిక్కే కావచ్చు, శ్రీనాథ్ దిక్కే కావచ్చు. ఒకసారి అయితే శ్రీనాథ్కి ఈ కొమరం అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కొమరం అసిస్టెంట్ కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి కాల్ కలపండి. హలో బ్రదర్, నేను సంతోష్ మాట్లాడుతున్నా, E96 TV నుంచి. మీరు లైవ్ లో ఉన్నారు. యాక్చువల్లీ పొద్దున్న నుంచి మీ మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. మీరు పోయి కొట్టిర్రు కొమరంని, అంటే దాడి చేసిర్రు, చంపేస్తాను బెదిరించారని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అవునన్నా. మీరు కొమరం అసిస్టెంట్ అని కూడా కొన్ని వస్తా ఉన్నాయి. మీరు ఆల్రెడీ జ్యువెలరీ దొంగతనం చేసిరని కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి ఒకటి బ్రీఫ్ గా 1 by 1 కొన్ని క్వశ్చన్లు వేస్తా ఉంటా. ఇక్కడ నేను ఒకటైతే చెప్తా, ఏదున్నా నిజాలు మాట్లాడే ప్రయత్నం మాత్రమే చేయండి. ఎందుకంటే కొమరం కూడా కష్టపడి పైకి వచ్చినోడు కాబట్టి అట్లని నువ్వేం కష్టపడలేదని నేను అనను. ఏదున్నా జనాలకు మనం వాస్తవాలు చూపించాలి. ఏదో వ్యూవర్షిప్ కోసమో జనాలు చూస్తారనో లేనిపోని తమ్లైన్లు పెట్టి లేనిపోని కంటెంట్ తీయడం నాకు ఇష్టం ఉండదు. ఓకేనా? నేను ఏమంటా ఉన్నా, మీ పేరు? నా పేరు శ్రీనాథ్ అన్న, మాది కాశీగూడెం విలేజ్. ఏ విలేజ్? కాశీగూడెం విలేజ్ అన్న, బూర్ల పక్కన. ఓకే. అసలు ఏం జరిగింది? కొమరం నీకు ఎప్పుడు పరిచయము? కొమరం దగ్గర అసిస్టెంట్ గా ఎప్పుడు జాయిన్ అయినావు? అసలు ఏంటి మ్యాటర్ ఏంది అన్న? నేను కొమరకు వాళ్ళ ఛానల్ ఏబట్టి 4 సంవత్సరాలు అవుతుంది అన్న. 4 years నుంచి చేస్తా ఉన్నావు. షార్ట్ అసిస్టెంటా యాక్టరా? యాక్టర్ అన్న, సైడ్ క్యారెక్టర్ ఉన్నది. వాళ్ళ కొడుకు క్యారెక్టర్, చిన్న కొడుకు క్యారెక్టర్ ఉన్నది. కొమరం చిన్న కొడుకు క్యారెక్టర్. ఒకసారి మీ వీడియోలు కూడా ఉన్నాయి నా దాంట్లో, అంటే యూట్యూబ్ లో కూడా ఇచ్చారు కదా, చూసుకోవచ్చు. వీడియోలో కూడా నేను వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఉన్నది. అసిస్టెంట్ అయితే కాదన్న, అసిస్టెంట్ కి దేవర్ ఉంటాడు ఆయన, వాళ్ళు వేరే. వాళ్ళు తప్పు కేసు వచ్చి నా పైన అసిస్టెంట్ అన్నట్టుగా, అసిస్టెంట్ కాదు అది. ఓకే. మీరు దేని గురించి ఎట్లా మీరు అప్రోచ్ అయ్యారా కొమరం మీకు అప్రోచ్ అయ్యండి యాక్టర్ గా? యాక్టర్ గా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 year అడిగినన్నా అన్న, ఒక అవకాశం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినాను. అది చేసింది ఒక 6 months, ఒక 7 months బాగా తిప్పుకున్నాడు. తిప్పుకున్నాక ఏమైంది, ఒకరికి ఒక ఛాన్స్ ఇచ్చింది. నేను పోయిన రోజే ఒక క్యారెక్టర్ ఉంటే అలా పెట్టేసి అందులో నేను సెట్ చేసిండు. 4 years బ్యాక్. ఓకే. నేను చేసిన ఒక క్యారెక్టర్ ఇచ్చింది చాలు అనుకో నేను చేస్తున్నా. చేస్తుంటే ఏమైంది, 2 years మంచిగా ఉన్నాడు. 2 years బాగానే ఉన్నారు. 2 years బాగా 3 ఎండింగ్ అయినా 3 years ఎండింగ్ అయినాక పర్సంది అతను గబ్బు చాటింగ్ చేయడం గానీ, ఇట్లా ఏడంటాడు చేతి వేయడం గానీ అవన్నీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఆయన బ్రదర్ నేను ఏమంటా ఉన్నా, మీరు లైవ్ లో మాట్లాడుతా ఉన్నారు, ప్రతి ఒక్క మాట రికార్డ్ అవుతుంది. మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున నీది ఏ తప్పు లేకపోయినా అలాగే క్వశ్చన్ చేస్తారు. నువ్వు నిజంగానే ఎలిగేషన్ చేస్తే మళ్ళీ తప్పులో పడాల్సి వస్తుంది. ఓకే, తప్పుగా అంటే ఏ విధంగా? నిన్ను తప్పుగా అంటే ఎట్లా? నిన్ను తిట్టేవాడా ఏంటి అసలు? తిట్టేది పరంగా నాతో మెసేజ్ చేసేది, నాతో అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి. మీతో ఫిజికల్ గా నాతో చాట్ చేసేది. ఇంకా ఫిజికల్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సరే, ఫిజికల్ గా నేను ఎక్కడ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా మీద చేయడం కానీ ఎక్కడక్కడ చేయడం జరిగింది. అంటే ఏంటి కొమరం ఏంటి ఏం చెప్తా ఉన్నారు మీరు? ఆయన తేడా అని చెప్తా ఉన్నారా? నేను తేడా అని అనట్లేదు, కానీ ఫిజికల్ అయితే నాతో అలా చేసిండ్రు ఆయన. ఎందుకంటే అది ఏదో అని నేను అన్నకి చెప్పిన కూడా ఆల్రెడీ, అన్న ఒక నువ్వు బాయే నేను బాయే ఇట్లా వేస్తే గలీజ్ ఉంటా అని చెప్తే అన్న ఆ రోజు ఏమన్నాడు, అరే నువ్వు ఎవరితో చెప్పకుంటే చాలు, నేను ఎవరితో చెప్పకుంటే చాలు, ఇద్దరి మధ్యలో ఎవరు నడిచినా ఎవరిని తెలియదు అని కుమరం ఆ రోజు అన్నాడు. అన్నకి నేనేమన్నా, అన్న ఇగో నేను దాన్ని షూటింగ్ రాని ఎడికైనా నాకు ఇట్లాంటి నచ్చావని నేను ఆ రోజే చెప్పిన అన్నకి.
ఓకే. మళ్ళీ ఏం చేసిండు 6 months తర్వాత గ్యాప్ ఇచ్చిన. 6 months తర్వాత ఫోన్ చేసేమన్నాడు, అరే శ్రీనాథ్ నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా, నేను మారిపోయినా, నువ్వు రా ఫస్ట్ మంచి ఛానల్ మంచి క్యారెక్టర్ ఇస్తాను, నువ్వు లైఫ్ సెట్ అవుతా అన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? ఆ ఫోటోలో ఉంది నేనే సార్. ఓకే 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 సారీ. ఉన్నాక ఏమైంది, ఇక పిలిపించిండు. అది పోయినాక షూట్ చేసిన మంచిగా ఫస్ట్ ఎపిసోడ్ కి మంచిగా ఉండే. ఆ రోజు ఎట్లా అంటే ఇట్లా చెడ్డ తెరగా చేయలేకుంటే ఏమైంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ షూట్ ఉండే కదా సార్, మళ్ళీ వెళ్ళినా నేను. వారానికి అంటే 2 నెలలకి 3 నెలలకి ఒక రోజు చేసుకొని ఆ 2 రోజులు 3 రోజులు చేస్తారు సార్ షూటింగ్. అది ఓకే, షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే కొమరకట్టి చేసుకున్నాక ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ షూట్ పోయినప్పుడు ఏదంటారు చేస్తే మళ్ళీ అదే వేరే స్టార్ట్ అయ్యింది. అంటే మిస్బిహేవ్ చేస్తా ఉన్నాడు మీరు? చేస్తున్నా, అంటే అమ్మాయిలతో చేసినట్టు చేస్తా ఉన్నాడు. చేస్తుంటే ఏమైంది అన్న, ఆ రోజు చెప్పినావు కదా గలీజ్ చేయాలని, మళ్ళీ ఈ రోజు ఎందుకు ఇట్లా వచ్చినావు అని అన్న. అంటే ఏం కాదు సైలెంట్ ఉండు, మంచి క్యారెక్టర్ చేసుకో అంటే నేనేమనుకున్నా, దూరం కొనుక్కుంటూ షూటింగ్ వచ్చినాక జనాలు అనుకుంటా కొంచెం షూటింగ్ అయిపోయాకుండా వచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చింది, నేను అట్లా అనుకున్నా సార్. ఏదన్నా కానీ జనాలు ఉంటే ఈయన కూడా నన్ను డిస్టర్బ్ చేయడు కాబట్టి అట్లా అనుకున్నా. ఈ విషయం నాతో ఇట్లా చేస్తున్నట్లే మా ఛానల్ వాళ్ళకి కూడా చెప్పిన. ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ. ఓకే, ఇప్పుడు కొమరంకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్, 2 కొడుకులు 1 పాప. మరి ఆ 2 అబ్బాయే కదా, మరి ఆయనకు పిల్లలు ఉన్నారు అంటే ఆయన అబ్బాయే కదా, ఇప్పుడు ఎట్లా నమ్మొచ్చు మనము? అంటే మీతో మిస్బిహేవ్ చేసిండని ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? లేదంటే నేను ఏమంటామన్నా, కొమరం దిక్కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు వాళ్ళ ఇంట్లో 10 తులాల బంగారం దొంగతనం చేసిరు, మీ పైన కేసు పెట్టిరని చెప్తా ఉన్నారు. ఇదేం చెప్తారు? ఒక నిమిషం సార్, ఇది చెప్తున్నా క్లారిటీగా. మొన్న మార్చ్ ఎండింగ్ లో సార్, ఇది మార్చ్ 27 రోజు జరిగిన విషయం చెప్తున్నాను నీకు. వాళ్ళ దగ్గరికి కొత్త డ్రైవర్ వచ్చిండు. డ్రైవర్ కొత్త ఆయన? కొత్త డ్రైవర్ వచ్చిండు. కొత్త డ్రైవర్ వచ్చినాక ఏమైంది, ఆయన నన్ను అడిగింది బ్రో, అంటే నేను వాళ్ళ డాడీ క్యారెక్టర్ వాళ్ళ డాడీ ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఉండో వాళ్ళ డాడీ మా ఛానల్ కి వచ్చి 2 రోజులు అవుతుంది. అప్పుడు మార్చ్ 27, 28 బ్రో మీ డాడీ ఈ ఇప్పుడు డ్రైవర్ క్యారెక్టర్ వాళ్ళ డాడీ గణేష్ అనేది చించోడు. అంటే కొమరంకి డ్రైవర్ అయినా ఇప్పుడు గణేష్ అంటే గణేష్ వాళ్ళ కొడుకు బబ్లు డ్రైవర్. ఓకే, ఆ గణేష్ గురించి పబ్లిక్ ఫోన్ చేసి మెసేజ్ చేసి ఇన్స్టాలో మెసేజ్ చేసి నేను అడిగిన తప్పండి అది కూడా ఫోన్ చేసి ఏమన్నా మెసేజ్ చేసి ఏమన్నా, బ్రో ఈయన మీ డాడీనా, మీ డాడీ అయితే మా మామయ్య క్యారెక్టర్ చేస్తాడు ఛానల్లో, మంచిగా వేస్తాడు యాక్టింగ్ అని నేను అన్నా బ్రో. అన్నాక ఏమైంది, బబ్లీ ఉండి షూట్ కి వచ్చినాం. మళ్ళీ ఈ రోజు అడిగిండు, ఈ రోజు నైట్ అడిగినాక తెల్లారి షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ చేసి మాకన్నా ముందే ఎవరు గణేష్ ఉండు వాళ్ళ కొడుకు ఎవరైతే డ్రైవర్ క్యారెక్టర్ ఉందో ఆయన వచ్చేసారు అక్కడికి. షూట్ కొమరం ఇంటికి వచ్చేసిండు. మేము 8:09 కి బస్ ఎక్కి 8:30 కల్లా ఉడతలు దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఓకే, వెళ్ళాక ఏమైంది, వాళ్ళ కొమరం వాళ్ళ ఇంటికాడ డ్రైవర్ ఉండు, ఇప్పుడు డ్రైవర్ అవుతుంటూ ఆయన ఉండి వాళ్ళ డాడీ ఉండి అందరూ మాట్లాడుతుంటే ఏమన్నా ఇంకా పోయినాక పరిచయం చేసిన కొమరం అన్న, గరే శ్రీనాథినా బబ్లు అని కొత్త డ్రైవర్ వచ్చిందని అంటే తెలుసన్న పరిచయం అని అన్న. అంటే పరిచయం అని వీడియో చెప్పమన్నాడు ఫస్ట్. ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఉండేవాడు, ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు బబ్లు, రియల్ ఏమో అంత గుర్తులేదు సార్ నాకు. ఆయన నీకెట్లా పరిచయం? ఆయన తెలుసా అని ఎందుకు చెప్పిండు నీకు? నాకు తెలుసా అని చెప్పురా అని అంటే ఎందుకు కాదు సార్, ఇప్పుడు కొత్త డ్రైవర్ కి వర్క్ వచ్చింది కదా సార్, వాళ్ళు ఏం చేయాలి, ఆయన టచ్ అప్ చేయాలి, ఆయన ఫ్యాన్ పట్టాలి, గొడుగు పట్టాలి, అన్ని పట్టాలి ఇప్పుడు అసిస్టెంట్ గా. ఇప్పుడు నేను కొత్త వచ్చినప్పుడు నీకు సడన్ గా నేను నీకు పని చెప్తుంటే ఈ పరిచయం లేదు నాకు పని చెప్తున్నాను వాళ్ళు గలీజ్ అనుకుంటారు, నాకేమో పని రాకపోతే నేను అడుగుతా బ్రో అని చెప్పిండి. ఎవరు గణేష్ వాళ్ళ కొడుకు బబ్లు. అంటే నేనేమన్నా ఇక పని అంటాను కదా, ఇట్లా మనం షూట్ ఉన్నప్పుడు ఇట్లా ఒక పని పట్టుకుంటే అయిపోతుంది కదా, నేను ఆ రకంగా అనుకున్నాక ఏమన్నాడు షూట్లనే ఫస్ట్ ఫోన్ లో ఆ రోజు నైట్ రేపు ఫోన్లు ఏం మాట్లాడినా చెప్తున్నా సార్, అది జీతాలు మంచి ఇస్తాడు, ఆయనతో వర్క్ చేస్తే మంచిగా ఉంటుందా అని అడిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన డ్రైవర్ బబ్లు. అన్నాక నేనేమన్నా అన్న చేసుకుంటే నీ ఇష్టం, చేసుకోకుంటే నీ ఇష్టం, నన్ను అడుగుతున్నా నీ ఇష్టం అని నేను అన్నా. అన్నాక శాలరీ మంచి ఇస్తా అంటే, బ్రో శాలరీ కూడా నన్ను ఎందుకు అడుగుతాను బ్రో, ఇస్తాడో ఇయ్యడో నన్ను అడుగుతాను, నాకేం వస్తుంది ఇష్టం నేనా అని నేను అన్నా. అన్నాక సరే బ్రో అది రేపు వచ్చుకున్నాక మాట్లాడదామని సరే బ్రో అని చెప్పినాక నేను అనుకున్నా. ఇంకా ఈ షూటింగ్ కాడికి వచ్చినాక కొమరమన్ అన్నాడు కదా ఇట్లా పరిచయం అంటే పాత పరిచయం అయినా అని చెప్పిన. ఇక వాళ్ళ కొడుకు కొమరమన్ వాళ్ళ కొడుకు కొంచెం ఎట్లా అంటే కొంచెం మెంటాలిటీగా ఉంటాడు. మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. అంటే కొంచెం ఎట్లా అంటే ఆ చిన్నోడు మంచోడే కానీ అంత మంచిగా ఉంటాడు, బీపీ వేస్తే బీపీ మనిషి లేక ఉంటాడు. ఆడు ఎవరిని వేరే అని గుర్తున్నాడు. గుర్తుంటే వాడు ఎవడు బ్రో అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు ఎవరి బబ్బులు ఉండవు ఆయన అడిగింది ఎవరు బ్రో అంటే వాళ్ళ అన్న కొడుకే,
కొంచెం ఇట్లుంటాడు, నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, చెడు ఉంటే చెడు ఉంటాడు, అట్లాంటి వాళ్ళతో నువ్వు ఇంకా మంచిగా ఉండాలని నేను అన్నా. అది కరోనా తప్పు వచ్చిందంట. ఇక షూట్ అయిపోయింది కదా, 2 days షూట్ ఉండే. 2 days షూట్ అయిపోయినాక ఏమైంది, అన్న వాళ్ళు మూవీ షూట్ కి వెళ్ళారు. ఎవరు? కొమరం అన్న ఈ డేవారు బబ్లు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, బబ్బులు వచ్చింది జైన్ అయిన రోజు మేము షూట్ కి వెళ్ళమని చెప్పింది అన్న. అది ఒక రోజు ఉండు, ఆ రోజు వర్క్ మొత్తం అసిస్టెంట్ వర్క్ చేసింది నేనే. ఏంది గొడుగు పట్టుకున్న నేనే, ఫ్యాన్ పట్టుకుని నేనే, అన్ని చేసిన. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది కదా, ఏం కాదు పట్టుకు ఒక రోజు చూస్తే అలవాటు అయితే బబ్బులు నువ్వు పట్టుకోవాలి, ఫ్యాన్ నువ్వే పట్టుకోవాలి, గొడుగు నువ్వే పట్టుకోవాలి, అవి మనం మైక్ లో అయిపోయినప్పుడు ఇంటికి పోయి నువ్వు తీసుకురా. ఈ రకంగా నేను చెప్పిన బబ్బులకి. చెప్పినాక సరే పట్టుకురా అన్నాడు. తెల్లారు ఆ రోజు నైట్ వర్షం పడ్డది. ఆ మొత్తం వాళ్ళ బావి కాడ పొలాల కాడ చెట్లు ఏమి అడ్డం పడ్డాయి అంటే ఏం చేసిండు, బబ్లుని ఆ రోజు వాళ్ళ డాడీని దించి బబ్లు వెళ్ళిపోయిండు. బబ్లు వాళ్ళ డాడీ ఆ రోజు నాతో అన్నాడు అన్న, ఏమన్నాడు తెలుసా, నా కొడుకు ఇటు సెట్ అయ్యేటట్లేడు, వేరే చూసుకోమని చెప్పాలి అన్నకంటే, అన్న నాతో చెప్పకుండా అన్న ఏమున్నా సరే నాతో చెప్తే ఏమొస్తుంది, నువ్వు ఎవరైతే అన్నతో మాట్లాడినావు అన్నతో మాట్లాడుకోని నేను అన్న రోజు. అంటే అదే నీతో చెప్తున్నా, క్యాజువల్ చెప్తున్నాను. ఎవరైతే గణేష్ అనుకున్నా ఆయన అన్నాడు, వాళ్ళ డాడీ, బాబు వాళ్ళ డాడీ. అన్నాక సరే బ్రో అని కట్ చేసిన. ఆయనతో మాటలు కట్ చేసి నేనేం చేసినా, పక్కన సురేష్ అని ఉంటాడు మా ఛానల్ ని, ఆయనతో మాట్లాడుకున్నాక ఏమైంది, ఇంక ఇంటికి పోయినామన్నా. ఇంటికి పోయినాక ఏమైంది, ఇక బ్యాకప్ చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం. వాళ్ళు కూడా తెల్లారి నబ్బులు 4 గంటలకు లేచి హైదరాబాద్ షూట్కి వెళ్ళిపోయారు. ఓకే, ఇదంతా దొంగతనం షార్ట్ కట్ లేపు లెంత్ అవుతుంది. నీ మీద 10 తులాల బంగారం పోయినట్టుగా నీ మీద కేసు పెట్టిర్రు అని చెప్తా ఉన్నారు. అవును, అది ఎప్పుడు జరిగింది, ఇది ఎందుకు జరిగింది? అదే చెప్తా. వాళ్ళు షూటింగ్కి వెళ్ళారు కానీ అక్కడికి హైదరాబాద్. నా గురించి ఆడ ఇడు బబ్లు అనేటాడు, ఆయనకు అబద్ధం చెప్పి మొత్తం అలా నీ గురించి నెగిటివ్ చెప్పిండు. నెగిటివ్ చెప్పిండు, అలా నీ దేనికి పనికి రావద్దు అన్నాడు, నువ్వు జీతాలు ఇవ్వని చెప్పిండు, నీ కొడుకు ఒక పిచ్చోడు అని చెప్పిండంట. ఎవరు కొడుకు? కొమరం కొడుకు పిచ్చోడు అని బబ్లు చెప్పిండు. అన్నకి మొత్తం అంటే నిజంగా పిచ్చోడు ఆయన? పిచ్చోడు అంటే పిచ్చోడు కదా, మెంటాలిటీ ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం చిన్న అబ్బాయి కాబట్టి కొంచెం మెంటాలిటీ ఎట్లుంటది తెలుసు కదా. అంటే నేనేం చేసిన, నాకు ఫోన్ చేసిన కౌరవ్ అన్న, ఫోన్ చేసి ఇట్లా షూటింగ్ ఉంటుంది వస్తావా శ్రీనాథ్ చలా అన్నాడు. అంటే ఇప్పుడేం షూటింగ్ అన్నా నేను అన్నా, సండే రోజు సార్, ఇది సండే రోజు మొన్న సండే. అంటే షూటింగ్ ఏం షూటింగ్ అన్న, ఇప్పుడు నైట్ పూట అని అంటే షూటింగ్ కాదు, గుడ్ ఓపెనింగ్ ఉంది, గుడ్ ఓపెనింగ్ అని ఆ రోజు ఎవరితోనో మాట్లాడాను. అన్న సరే పట్టాన గుడ్ ఓపెనింగ్ అంటున్నావు కదా, ఎవరిది ఏముంది పట్టానే అన్న. అన్నాక ఇంకొకటి నాకు ఆ ఫోన్ కట్ చేసి నాకు ఏమన్నా, సార్ ఈయన కుమరన్న శ్రీనాథ్, ఈయన నాకు పాత డే ఎవరు అంత సెట్ అయ్యేటట్లేదు, నీకు పరిచయం అని చెప్తున్నావు కదా, ఒకసారి కాల్ చేయాలి కానీ అన్నాడు. అంటే ఏం చేసిన, ఆయన నెంబర్ వాట్సాప్ లో ఉంది కానీ నేను ఫీడ్ చేసుకోలేదు సార్, ఆయన డ్రైవర్ది. నేను వాట్సాప్ లో కాపీ చేసుకుని ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా, బ్రో నీకు ముందే బ్రో పని ఇట్లుంటుందని, నువ్వు ఇప్పుడు మధ్యలో వచ్చి ఆయన వెళ్ళిపోతుంటే ఎట్లుంటది, గలీజ్ ఉంటది, నువ్వు 1 month చేసి శాలరీ తీసుకొని వేరే ఎవరు సెట్ అయ్యాక వెళ్ళిపోయి నేను అన్నా. అంటే వీళ్ళిద్దరు సార్, ఇప్పుడు ఎవరైతే బబ్బులు ఉండో ఇంకా కుమరమన్న ఇంకొక ఆయన నన్ను కొట్టినాడు, ముగ్గురు రాజేష్ మా ఛానల్ వేసాడు, వాళ్ళ ముగ్గురు ఒకటే క్యాన్వాల్ ముగ్గురు ఒకటే డ్రామా ఆడిన అతను ఫోన్ మాట్లాడారు ఆ రోజు. ఓహో, వాళ్ళు ఒకతానే ఉండి నీ దగ్గర డ్రామా ఆడిరా? కుమరమన్న ఏమో ఆడెక్కడో గంట సేపు అయిన నీళ్ళకి పోయా అని మాట్లాడుతున్నా, ఆడ బబ్లు గారు ఎక్కడ పోలేడు, అన్న పక్కన నుండి స్పీకర్ పెట్టి మాట్లాడుతారు. మళ్ళీ నేను బబ్లు గారిని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు పక్కన నుండి స్పీకర్ పెట్టి మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడారు. మాట్లాడాక షూటింగ్ ఉందని చెప్పినాక నేను బూర్గేట్ కి రమ్మన్నారు సార్ నన్ను. రమ్మన్నకి ఏమైంది, పోయినా బూర్గేట్ కి పోయినా. అనే నేను వచ్చినా నైట్ 8:30 అవుతుంది, ఇంకా మీరు రాలేరని అన్నా. అంటే వస్తున్నాం షాపు తీస్తున్నాం అన్నారు. మా ఫ్రెండ్ కి పాలబడి ఉంటే రాయకాల్ బూత్ ఉంటుంది కదా సార్, పెద్దది మొత్తం పాలు మొత్తం వాడు పోసి వచ్చేది. నేను ఆ పాలబండికి ఆడికి పోయి పాలు పోసి వస్తుంటే రాయకాల్ కాడికి కన్నా, నేను రాయకాల్ టోయిలెట్ కాడ ఎక్కుతాను నేను అన్నా. అంటే సరే నువ్వు శ్రీనాథ్ నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను అని చెప్తే నేను ఇట్లా పోసి పాలబండ్లు ఆడ పోసి ఇట్లా మళ్ళకల్లా ఆడ వచ్చారు కొమరవన్లు వచ్చి లేవాటారు. వచ్చినాక సీసీ రిపోర్ట్ ఉంటుంది సార్, నాతో చెట్పడి కాడ ఎక్కింది, నేను హోటల్ కాడ తీసుకున్నది. ఎక్కినాక ఏం చేసిండు, శ్రీనాథ్ ఇట్లకెళ్ళి నేను అడుగుంటే అడవిలో తీసుకోని అన్నాడు. నిన్నే నన్ను అంటే అడవి ఎందుకన్నా, షూట్ అన్నా అడవిలోకి ఎందుకు అని నేను అన్నా. అంటే ఏమంటాను కుమరం అన్న, బాత్రూమ్ వస్తున్నాను అంటే బాత్రూమ్ వస్తుంది అంటే అడవిలోకి ఎందుకన్నా, ఈ రోడ్డు పక్కన నుండి మన పక్కన కూర్చో ఒకటి వస్తానా, పార్కింగ్ రోడ్ పైన చేసుకున్నాను నేను అన్న. అంటే వద్దు మన కారు వస్తే గలీజ్ ఉంటా అన్నాడు. మా ఊర్లోకి పొలాల రోడ్ ఉంటుంది సార్, బైపాస్కి వెళ్ళి మా ఊర్లోకి, ఈ పొలాల రోడ్డుకి మరిపి ఇట్లా పక్క కూర్చొని వస్తానా, నీ కారు ఎవరు తోటి ఇప్పుడు అని నేను ఆనే ఆపి సార్, రోడ్డు పైన ఆపి. అంటే వద్దు ఇక్కడ మీ ఊళ్ళు వస్తారా అన్నాడు. అంటే మా ఊళ్ళు వస్తారన్నా, మా బావిలో అక్కడ చేసిన మా బావోళ్ళు గాలిలో వస్తారని నేను. అంటే వాయమ్మ మీ బావులు అంటే ఇంకా వద్దు అని అన్నాడు సార్. అన్నాక ఏం చేసినా ముందర బోర్లు గట్టుకు పోయినాక రెండు ఆప్షన్లు చెప్పినా సార్.
ఇక్కడ ఇంచర్ ఉంటుంది, ఇక్కడ మా ఊరికి ఇంచర్ ఉంటుంది, ఇక్కడ వెళ్దామని చెప్పాను నేను. అంటే ఏ దాంట్లో పోలీసు వాళ్ళు రారు, ఏ దాంట్లో జనాలు రారు చెప్పన్నాడు. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారు, ఇక్కడ జనాలు వస్తారు, ఇక్కడ వస్తారన్న వీడికి మాత్రం కొత్త ఇంచర్ పడ్డది, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నది. ఆ ఇంచర్లకు అయితే ఇప్పుడు ఇవ్వరు, చిన్న ఇంచర్ అని నేను. చిన్న ఇంచర్ అంటే ఇక్కడ ఉరకనికి ప్లేస్లు ఉండవు అన్నాడు. అంటే ఉరకనికి అంటుండు, ఈ ప్లేస్లు అంటుండు, ఏంటబ్బా అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది సార్. అంటే కొడతానని నాకు తెలియదు. నిన్ను కొడదామని ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకొని ప్లానింగ్ తోనే అన్ని ఇట్లా వచ్చారు గట్టిగా. వచ్చినాక ఇంచలకు తొలిపోయినా సార్. ఇంచలకు తొలిపోయినాక ఏమైంది, డైమండ్ ఇంచర్ అది ఒకటి. ఆ ఇంచలకు తొలిపోయినాక ఏమైంది, నువ్వు ఇందులో కూర్చొని మేము బయటకు వేస్తామని చెప్పాడు. ఏం చేసి నేను కాళ్ళను కూర్చొని లాకేసారు, నేను కాళ్ళు కూర్చొని లాకేసారు. వేసినాక నేను ఏం చేసిన, నాకు కూడా టైలెట్స్ ఉందా పోదామంటే నా కార్ వెళ్తలేదు సార్, లాక్ వెళ్తలేదు. ముంగడ తీసుకోవచ్చు ముంగడ డోర్ కదా మనం. ఆ ముందర డోర్ కదా తీసుకున్న టైంలోనే వాళ్ళు ఇక వస్తారు, ఇక ఒకరొక టైలెట్ వస్తే ఏం చేస్తారు సార్ అంటే ఒకరొకరు దూరం మనం క్యాజువల్ ప్రయాణం చేసి వచ్చినప్పుడు టైలెట్ అక్కడొకటి ఇక్కడొకటి పోతారు కదా సార్. ఆ రోజు అట్లే మనం ఒక్కొక్క మనిషి మధ్య పీటి జాగొట్టలేదు. అట్లా 3 లైన్ లో టాయిలెట్ వస్తారు, కానీ టాయిలెట్ వస్తలే రాళ్ళు. ప్లానింగ్ చేసుకుంటారు, ఎట్లా కొడదాం ఏం చేద్దాం ప్లానింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైనా జనాలు ఉంటారా లేరా అంతా చూసుకుంటారు. అప్పుడు నేను ఏమనుకున్నా కాళ్ళు కూర్చొని నాకు నవ్వుకున్నా సార్. ఎందుకంటే ఇట్లా ఫన్నీగా వస్తారు, ఎప్పుడు దూరం పోస్టో 3 లైన్ వస్తారు అంటే అది కొంచెం ఎవరికైనా సరే నాకు నవ్వు వచ్చి నవ్వుకున్నా. ఇట్లా ఫోన్ స్నాప్ ఎక్కువ పడుతుంది సార్. స్నాప్ ఓపెన్ చేసి ఇట్లా చూసాక ఎవరు లేరు జనాలు, ఆడ ఆ 3 లేరు. బాత్రూమ్ కు నీళ్ళు తీసుకోకుండా పోయారు. వీళ్ళు మళ్ళీ నీళ్ళు ఏమని కాలు పెడతారు, నేను కాళ్ళగా తీసుకొని మళ్ళీ దగ్గరికి వాటర్ ఇచ్చిన వాళ్ళు నేను అనుకుంటే ఇట్లా నేనేం చేసిన, అది కారణంగా లైట్ పడ్డా సార్. కారణం ఉంటే లైట్ ఉంటుంది. అది నేనేం చేసిన ముందు చూస్తే 3 కట్టలు పట్టుకొని నడుచుకుంటూ వస్తారు సార్. కట్టలు ఇడుచుకొని కార్ దగ్గరికి కట్టలు తీసుకొని. డ్రైవరు కొమరము, ఇంకొక ఆయన రాజేష్ అంటే. ఈ రాజేష్ ఎవరు ఇలా దాంట్లో యాక్టర్ చేస్తే ఆయన కోమర కలిసి యాక్టింగ్ చేస్తాడు. ఆయన 3 వస్తారు. వస్తుంటే నేను అనుకున్నా, అంటే కట్టలు తీసుకొని వస్తుంటే నేను ఇంకొకటి అప్పుడు నాకు ఇట్లా కొట్టడానికి వస్తానంటే గుర్తుకొస్తారు సార్. వాళ్ళు ఏం చేస్తారు, ఏ గుడి ఓపెనింగ్ ఉన్నా ఏ పెళ్లి ఉన్నా కోలాట ఆడతారు వాళ్ళు. కొమరం అన్న ఇప్పుడు రాజేష్ అన్నట్టయినా కోలాట ఆడతారు కట్టెలు. దానికి ఆ టెన్షన్ అవుతుంది సార్. పెద్ద పెద్ద కట్టలు అయినా సరే నాకు అదే టెన్షన్, అదే మైకం పోతుంది. ఇక ఇతనికి దేవరేమో ముందెళ్ళాడు అందం చూసుకుంటా. ఇక్కడనేమో ఎంకిల్ డోర్ కి ఇక్కడ ఒక డోర్ కి ఇద్దరు వెళ్ళాడు సార్. కొమరం అన్న కాబట్టి గల్లవాడు బయట గుంజిండు. గుంజినాక ఎందుకు గుంజుతున్నావు ఏమైందంటే, నువ్వు డేవర్ గారితో ఏం చెప్పిన అన్నాడు. అంటే నేనేం చెప్పినా అంటే, చెప్పిన ఒక చెప్పు తీసుకొని తింటున్నాను అంటే చెప్పను ఉండను అని చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన అంటే నువ్వు జీతం ఇయ్యని చెప్పినావంట, పని రావద్దు అని చెప్పినట్టు నా కొడుకు పిచ్చోడు అని చెప్పినట్ట. అంటే అలా నీ కొడుకు ఒక పిచ్చోడు అని చెప్పలే నేను, నువ్వు పైసలు ఇస్తాను చెప్పలేను, నీతో వర్క్ ఇస్తాడని చెప్పలే నేను. బ్రో నీతో వర్క్ చేస్తే ఎట్లుంటది, మంచి ఉంటుందా చెడు ఉంటుందా అంటే మంచి ఉంటుంది, ఇష్టం చేసుకోకుండా ఇష్టం అని చెప్పిన. ఇంకొక శాలరీ విషయానికి వస్తే శాలరీ కూడా ఇస్తారు, ఏమన్నా అడిగితే నాకేం చేస్తారో నాకు తెలుసు, నేను ఇస్తానా నేను అన్నా అని నేను చెప్పిన. అన్నాక ఇంకేం చేసింది ఈయన, మా అక్కకి కొంచెం మాట రావు సార్. అంటే మా అక్కలు వస్తాయి కానీ మనం మాట్లాడితే మన నాలుకలు వేసి ఆడతాయి కదా. మా అక్క నాలుక అనే ఉంటది, కింద అనేది నరం అనుకుంటది. వీణ ఒకసారి అడిగిన ఎంతమంది మీరు అంటే, నేను మా అక్క మా తమ్ముడు అని అడిగితే, మీ అక్క పెళ్లి అయిందంటే మా అక్కకి పెళ్లి కాలేదు, ఇంకా సంబంధాలు చూస్తాం, కొంచెం నాలుక గిట్లు ఉంది కాబట్టి ఎవరు అంత నేర్చుకో అంటే ఏమంటారు సార్. ఆ రోజు ఆడ జోడక నా కొడుకు ఒక పిచ్చోడే మరా, నా కొడుకు కొంచెం ఎంట్లాంటే ఏమో రై నీ అక్క మీ అక్కని మీ బాగా లేడా, నేను మీ అక్క అని మాట్లాడి అంటే అదే మాట్లాడకంటే ఇక కిందేసి గొంతుపైన కాలు పెట్టారు సార్. కింద వండబెట్టి గొంతుపైన కాలు పెడితే చెవులకి రక్తం వెళ్తుంది. అప్పటికి నాకు చెవులకి రక్తం వెళ్తుంది అన్న, చెవులకి రక్తం వెళ్తుంది అన్న, కొన్ని వాటర్ అయింది అన్న, కొన్ని వాటర్ అయినాక మాట్లాడదాం మీ ఇష్టం, అప్పుడు నా తప్పుంటే కొడుతురు కానీ అనుకుంటే చెప్పిన సార్. కొన్ని వాటర్ అని చెప్పిన, కొన్ని వాటర్ కాదు, వాళ్ళు 3 ఆగుతారు, వాళ్ళు 3 మాట్లాడుకుంటారు కాదు, కొన్ని వాటర్ కూడా ఇస్తలేదు సార్. ఇక ఎక్కితే ఏమైంది, సరే అన్న నా తప్పు ఉంది అంటున్నావు కదా, ఏం తప్పు ఉంది కూడా నాకు రికార్డింగ్ అన్నట్టు రికార్డింగ్ వినిపిన అని చెప్పిన. ఎవిడెన్స్ చూపియాను రికార్డింగ్ కానీ నీ అమ్మ నీ మాట్లాడతలేదు సార్ ఆయన, అన్ని బూతులే. అన్నాక ఏమైంది, అన్నం తిట్టకన్నా అని చెప్పినాక ఏమైంది, బాగా 8:30 నుంచి 11 దాకా కొట్టాడు సార్. 8 నుంచి 11 దాకా కొట్టినాక ఏం చేశారు, రైలు గేట్, మా ఊర్లో రైల్వే గేట్ ఉంటది, ఇప్పుడు అండర్ గ్రౌండ్ పడ్డది కానీ అక్కడ మూతుకు చెట్లు మొత్తం ఉన్నాయి, కాని చెట్లు ఉన్నాయి. ఆ కాని చెట్లకి కారు మలిపారు. ఏమన్నా తెలుసా రోజు కుమరం అన్న, నిన్ను సావతికి వచ్చినా ఇట్లకెళ్ళి సావతి మొత్తం ఆ ప్లాట్లలో పడకలు వేసి పెడతారు, ఈ పడకలు వేసిపోయిన సావతిగానే వచ్చిన ఈరోజు అన్నారు. అంటే ఏమైంది, నా చెల్లెకి రక్తం మీద నాకు భయం అయినట్టుంది సార్. నేను ఏం చేసిన కడుక్కు ఇట్లా ఇక్కడ వేరేతో ఇట్లా నీళ్ళు ఉన్నాయి, వాటర్ బాటిల్ ఎవరు తాగేసిపోయిన వాటర్ బాటిల్ నేను కడుక్కున్నా, వాళ్ళ వాటర్ కూడా అవి ఆ వాటర్తో కడుక్కున్నాక ఏమైంది, సరే కానీ కారు ఎక్కించుకోరు. ఇక ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినాక కానిజెట్లకి కార్మల్ పేయమంటాడు, మళ్ళీ గల్లవాటి గుంజి సైడ్ రైల్వే స్టేషన్ కానిజెట్ల గుంజి ఏమంటాడు,
నీకు మరీ చెప్తున్నా, నువ్వు నేను కొట్టిన విషయం, ఈ చెవులకి రక్తం వెళ్ళే విషయం నేను కొట్టిన అని చెప్పినా అంటే మా ఇంట్లోకి వెళ్ళి 10 రోజులు బంగారం చేసిన బాలనగర్ ఎస్ఐ తో మాట్లాడి పెట్టినా అని చెప్పి బాలనగర్ ఎస్ఐ తో మాట్లాడి పెట్టినా అని చెప్పిండు. ఆల్రెడీ ఈ విషయం నేను చెప్పి పెట్టిన నీ గురించి అని చెప్పిండా? నీ గురించి నేను మాట్లాడి చెప్పిన అని చెప్తుంది. కానీ బాలనగర్ ఎస్ఐ తోనే మేము నిన్న మొన్న కేసు వచ్చింది కదా సార్, ఈ కుమరమయ్య ఎవరైతే కుమరకుండో ఆయన మేము బాలనగర్ ఎస్ఐ అని అడిగినాం, నువ్వు ఇలా ఫోన్ చేసినట్టు ఆయన ముఖమే తెలియదు, ఆయన ఉడతాలనుకుంటే నాకు తెలియదు ఎస్ఐ అన్నారు సార్. అలాగే నేను చేసిన, నేను నమ్మినా సార్ ఆయన ఇట్లా స్కిప్ అవుతుంది సబ్జెక్ట్. ఓకే, నిన్న అక్కడ పడేసిరు, నెక్స్ట్ ఏమైంది? పడేసినాక ఏమైంది, సరే పట్టన్నా నేను చెప్పిన సార్ ఆయనకి ఇదే డైలాగ్ చెప్పిన, అన్నా ఇగో నువ్వు బంగారం గురించి తీసినా నువ్వు చెప్తా అంటున్నావు కదా, ఇగో వద్దు నేను బంగారం తీయలేను, నువ్వు నన్ను కొట్టలేవనా, ఇగో సార్ అని తప్ప నీకు ఎవరితో అన్నాను, కొట్టిన విషయం నాకు ఒక్కరికి తెలుసుగా, ఎవరికి తెలియదు, మూసుకుంటా నేనే ఉంటా, ఇంకేదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి దెబ్బలు చూపించుకుంటా, నువ్వు నన్ను కొట్టలేవు, నేను నీకు ఎవరో తెలియదు అని నేను చెప్పిన. ఇది గిట్ల దారికి రావాలి అట్లేదు అనగా సరే పట్టాను, నేను నడుచుకుంటే వేరే నువ్వు కారు ఎక్కురా ఫస్ట్ అన్నాడు. అంటే ఎందుకన్నా అంటే ఎక్కురా ఫస్ట్ అన్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే బాబు ఇంత మంచి మాట్లాడుతున్నా సావరేమో అని నేను అనుకున్నా సార్. ఏమనుకున్నావు? ఇంత మంచి మాట్లాడుతున్నా, చెవులకి రక్తం కూడా తగ్గింది కదా, సావతి కూడా పోతారేమో అనుకుని నేను బయట కారు ఎక్కలేను, సావగొట్టగల తీసుకోయి మళ్ళా అని కారు ఎక్కలేను. లేకపోతే కార్ డోర్ తీసి గల్ల పట్టి కాళ్ళ గురించి ఎక్కేసి ఇట్లా దొబ్బిను. ఎక్కినాక మళ్ళీ ఊళ్ళకి ఎంత ఏదైతే గేట్ కానీ మళ్ళీ కూడా ఆడుతుంది సార్. నీకు మరీ చెప్తున్నా, చెప్పినాక 10 రోజులు బంగారం తీసిన కేసు అన్న నేను నెత్తి కొట్టి కాలరా చెప్పిన సార్ గట్టిగా. అన్న నేను చెప్పానన్నా, నేను కొట్టామని చెప్పాను, నన్ను ఒక్కని మా ఇంటికి తీసుకొచ్చాలని చెప్పిన. సరే పట్టుకు ఇట్లా రావాలి దారి కానీ నన్ను మా ఊరు చివరినే సరే బుడ్రాయి అయితే ఆపినాక ఏం చేసిండు దీనికి ఇక్కడ ఒక క్లారిటీ తమ్మా. 10 తులాలు బంగారం తీసినావు నీ మీద ఎలిగేషన్ పెట్టినప్పుడు నువ్వు తీయనప్పుడు నువ్వెందుకు ఒప్పుకున్నావు, ఎందుకు సైలెంట్ గా ఉంటావు, కారణం ఏంటి? ఈ దానికి కారణం అంటున్నా సార్, ఈ కొట్టిన విషయం చాట్లు నాతో ఉన్నాయి కానీ ఆయన కొంచెం డౌట్ వచ్చింది సార్. ఆయనకి మొన్న షూట్ అవుతుంటే నాతో చూసిన నన్ను అడిగితే నేను ఏం చెప్పిన, అన్న ఇది నీకు అన్న మా వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ నా దాంట్లో ఉండకుండా దాంట్లో చూసాను, నా దాంట్లో ఎక్కిందని అన్న. అంటే నిజాన్ని చెప్పు, నాలాగా డౌట్ వస్తుంది, నీ కావాలి నాకు చూసాను. నేను ఫోన్ వినిపోయినా, ఫోన్ వినుకొస్తే అప్పుడు మా షూట్లో ఎవరు ఒకరు వచ్చినట్లు ఆయన కనిపించారు. వద్దు ఇప్పుడు విషయం అసలు షూట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అని తోలుకొచ్చింది. ఈ విషయం బంగారం విషయం ఎందుకు నేను తీయను ఎందుకు ఒప్పుకున్నా అంటారా సార్? నిజంగా బాలనగర్ ఎస్ఐతో మాట్లాడినేమో, నేను తీయలేను కానీ బాలనగర్ ఎస్ఐతో మాట్లాడి ఇప్పుడు ఈయనతో పైసలు అన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈయన చెప్తే నమ్ముతారు ఎవరైనా సరే అని నేను ఆవానికి కొమరం దగ్గర బాగా పైసలు ఉన్నాయి కాబట్టి నా మీద పెడతాడేమని భయపడ్డా. భయపడ్డా ఇంకేమైంది, ఇది దించేసారు నన్ను. దించినా కూడా ఈడ కూడా నాకు ఈ రోజు సీసీ రిపోర్ట్ చేసుకున్నాం మా ఊళ్ళో. వాడు మాట్లాడుతుంది సార్, నేను ఇంత కారు ఈనాక చేతి కట్టుకొని ఇల్లబడ్డానికి ఏం చేసిరు ఆడ కూడా సేమ్ చెప్పిపోయిన ఆయన గుర్తు పెట్టుకో 10 రోజులు బంగారం దెంగిపోయడానికి కేసు పెడతా ఎవరితో అని చెప్పిన అనుకో. నేను ఒకవేళ బంగారం తీసున్నా ఏం చేసినా ఆ రోజు నన్ను దించినా కూడా నేను కారు పైన ఏదో గ్రాయ్ అయితే చేయదని అయితే సార్. ఇది నా ఇజ్జత్ కోసం ఏంటంటే ఇది మన చెత్త మిస్ అవుతున్నా కదా, ఇది నా ఫస్ట్ నాకు మొత్తం క్లియర్ కానీ అని నువ్వుకున్నా సార్. వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ చెవి వినిపించట్లేదు సార్ లెఫ్ట్ ది. ఇప్పుడు నీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. ఒకసారి నాకు ఇమీడియట్ గా మాట్లాడుకుంటా పంపి. ఓకే సార్, అట్లా ఎవిడెన్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే నన్ను దించిపోయినప్పుడు నేను చెప్పిన సార్. ఏ రోజు ఇది జరిగింది దించిపోడు కొట్టుడు? సండే రోజు. ఈ మొన్న సండే డేట్ ఏంది? మొన్న సండే 29th రోజు. ఓకే. కొట్టిపోయినాక నేను ఏం చేసిన, అన్నా వద్దానా ఇగో నేను బంగారం తీయలేను, నీవు నాకు తెలియదు అని చెప్తున్నా. నేను చెప్పాను ఇంకా నాకు ఈ పెంట్ వద్దు అనుకున్నావు అనుకోవచ్చా? అనుకున్నా, అదే అనుకున్నా సార్. అనుకున్నాక ఏమైంది సరే పట్టు నువ్వు ఫస్ట్ ఇంటికి అన్నాడు. ఎందుకంటే మెల్ల కుంటుకుతుంది సార్, మొత్తం కాలకేసి కొట్టి నీకు అది కూడా పెడుతున్నా, కాలకేసి కొట్టిన దెబ్బల ఫోటోలు వీడియోలు కూడా పెడుతున్నా చూడండి సార్. ఓకే, దాని తర్వాత ఏమైంది? ఇంకా దించిపోయినాక ఏమైంది సార్, నేను ఇంటికి వచ్చినాక మొత్తం చెవులకి మొత్తం రక్తం వెళ్తుంది. నేను దూడ్చుకొని మా ఇంటి పక్కన చెవుల మీదకి ఏమైనా కొట్టిర్రా? అనగబట్టి ఇట్లా భూమికి వేసింది కదా సార్, భూమికి ఇట్లా చెవు పైన కాలు పెట్టి ఇట్లా నలుస్తుంటే ఈ చెవుకి అనేది రాళ్ళ గంకరం మొత్తం వచ్చిపోయి రక్తం వెళ్ళింది. అట్లా వచ్చినాక ఏమైంది ఇంకొకటి ఏంటంటే సార్, అక్కడ ఏదైతే అదే చెవు పైన మళ్ళా కొట్టిస్తారు వాళ్ళు. కొట్టికల్లా గువ్వ అలిగిపోయింది, చెవులో గువ్వ అలిగిపోయింది, లోపల గువ్వ అలిగిపోయింది. కేసు వినిపిస్తుంది. నేను తెల్లారు లేచినాక మా అమ్మ కొంచెం వాయిస్ గట్టిగా ఉంటుంది మా మమ్మీది. లెఫ్ట్ వినిపిస్తుంది, రైట్ ఒకటి స్లోగా వినిపిస్తుంది. బాగా నా చెవు పోయింది అనుకో నేనేం చేసిన బయట కూరికి మా ఇంటి మీద పాలగుతుంటాయి, మా ఇంటి మీద సార్ పాలగుతుంటే నేను చేసిన అన్న నాకు ఇట్లా తాతకి ఇట్లా చెవులకి రక్తం వెళ్తుంది ఏమైనా అవుతుంది అంటే, అరే పిల్లగా ఏమైంది అంటే ఇట్లా వేరేతో గొడవ అయింది అంటే చెవులకి రక్తం వెళ్తే మనం ఇంకా బతకరు, మీరు ఫస్ట్ హాస్పిటల్ కొన్నా అంటే అప్పుడే సార్ ఒక హాఫ్ అన్ అవర్. ఇదే సార్, ఇక్కడ ముందర ఆయన పక్కన డ్రైవరు, ఎంకుల్ రాజేష్.
ఇంకేం చేసిన హాస్పిటల్కి వెళ్ళాను సార్ నేను 29th రోజు అయితే 30 రోజు హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు ఏం చేసారు మొత్తం అడిగి గువ్వ అలిగిపోయింది 3 months టాబ్లెట్ వాడాలి. లోపల గువ్వ వలిపోయింది అట్లా కొడితే పగిలిపోయింది సార్, రిపోర్ట్లు కూడా నాతో. ఓకే, అవి ఏం చేసిన ఇక పగిలిపోయిందంటే నేను మన ఇంటికి వచ్చినాక నేను అప్పుడే ఆ రోజు చెప్పేటోని ఎందుకు చెప్పలేదు చెప్తాను సార్. ఆ చెవు నొప్పి మన కుట్టే ఇట్లా మన పురుగు పోతనే కాంటగా గుచ్చుకుంటే మన చెవు నొప్పి గట్టిలేస్తుంది కదా సార్. ఆ గువ్వ వెళ్ళిపోయిందంటే నేను వచ్చి 12 గంటలకు అనుకున్నా, నైట్ 8 గంటలకు చేసాను సార్ ఆ చెవు నొప్పి వల్ల. ఒక్క నిమిషం, ఇది ఎన్ని గంటలకి? 2026 29th. ఓకే, ఐ థింక్ ఇది ఎన్ని గంటలకి టైము? 21 అంటే 12 గంటలకు దించిపోయి 11 గంటలకు దించిపోయి సార్. సీసీ రిపోర్ట్లో 12 గంటలకు ఉన్నట్టుంది. అది తప్పు, సీసీ రిపోర్ట్లో టైం తప్పు ఉంది. కానీ 11 గంటలకు కరెక్ట్ దించిపోయి సార్. ఎట్లా అంటే నేను 11 గంటలకు దించిపోయినాక ఇక్కడ ఒక అరుగు మీద కూర్చొని నేను మా ఊళ్ళో మెడికల్ షాప్కి ఫోన్ చేసిన. అక్కడ ఇట్లా రక్తం వెళ్తుంది ఏమైనా అయితే అంటే ఏమైందంటే ఇట్లా గొడవ అయింది వేరే వాళ్ళకి, నాకు చెవులకి రక్తం వెళ్తుందంటే మేము లేపు చిన్న 5 రోజులు షాద్నాల బర్త్డే ప్రోగ్రామ్కి వచ్చామన్నారు. సరే పట్ల ఇంటికి వచ్చినాక ఏమైంది సార్ నీకేం చెప్తున్నాను ఇంతకుముందు అదే చెవు లోపల పలిపోయింది ఇంట్లో అనుకున్నా సార్. నేను అనుకున్నాక ఏం చేసిన మళ్ళీ తెల్లారి నేను 8కి లేచి తిని మళ్ళీ గొల్లేస్తాం అనుకున్నాక ఏమైంది మా మమ్మీతో మా డాడీతో ఎవరు ఇక్కడ ముంగడ కూర్చుంది ఎవరు కార్లా? కొమరమన్న సార్. ఇక్కడ లెఫ్ట్ కూర్చుంది డ్రైవర్ సీట్ ఉండే డ్రైవర్, ఇక్కడ కూర్చుంది కొమరమన్న. ఇంకిలా మీకు లైట్ గా వైట్ కలర్ పేస్ అనిపిస్తుందా, అది రాజేష్. లోపల వెనక ఈ ముంగట కూర్చుంది కొమరమేనా? కొమరమే. ఓకే ఓకే. ఏమైంది ఎస్విఎస్ దొరికిపోతే మంచి ఉంటారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. మైబ్నర్ ఎస్విఎస్కి వెళ్ళాం సార్ మేము. ఎస్విఎస్కి వెళ్ళాం. ఎస్విఎస్కి వెళ్తే మార్నింగ్ వెళ్ళిపోయినాక మళ్ళీ సాయంత్రం వచ్చేసినాం సార్. సాయంత్రం వచ్చినాక ఆ రోజు చెప్పినా నేను మా మమ్మీ వాళ్ళకి చెప్తాను ఈ కొమరాన గురించి చెప్పేసిన ఆ రోజు మ్యాటర్. చెప్తుంటే ఏమైంది సార్ మా తమ్ముడు తెలుసు ఒకసారి ఈయన వల్లనే సూసైడ్ చేసుకున్నాను నేను మందాయినా ఇట్లా విసిగిస్తున్నాను సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాను ఒకసారి సూసైడ్ కూడా వేసుకున్నాను నేను. చేసుకున్నాక ఏమైంది ఇట్లా మా తమ్ముడు మా మమ్మీ వాళ్ళకి చెప్తున్నా, ఇంకొక వేరే సార్ వాళ్ళ నేను ప్రగతి అని ఊర్లో వర్క్ చేస్తా సార్. నేను అక్కడ మా సార్ ఉంటాడు ఉడితేల సారే అన్న, ఈ అన్నతో చెప్తుంటే ఏమైంది ఇట్లా అయిందారా అంటే అవునన్నా చెప్తే మా తమ్ముడు ఫ్రెండ్స్ తీసుకొని ఆ ఉడతలకి వెళ్ళిపోయిందన్న. ఈ కొట్టిన తర్వాత ఏ రోజు ఇది? 30వ తారీఖా 31? ఇది 29 తారీఖు నేను కొట్టి కదా, 31 తారీఖు రోజు. ఓకే, మంగళవారం రోజు మా తమ్ముడు ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయా సీసీ కెమెరా ఫుటేజ్? ఇంకోటి ఏదేదో ఉందన్నావు ఇది కాకుండా? అది టోయిలెట్ కాడ ఉంది సార్, అది క్లారిటీ లేదు. అది ఒకసారి నాకు పంపి, క్లారిటీ లేకుండా పర్లేదా? నేను ఏం చేస్తాను సార్, మా తమ్ముడు ఏం చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని ఉడతలకి వెళ్ళిపోయిండు. ఓకే, ఉడతలకి వెళ్ళిపోయి మా తమ్ముడు కూడా ఎక్కువ మాట్లాడింది ఏం లేదు సార్. అది ఏమని మాట్లాడిందంటే అన్నా నువ్వు మా అన్నకి ఇట్లా గలీజ్గా మెసేజ్ చేసినావు, ఇప్పటికే పోయినసారి అట్లా నీకోసం అందాయిండు, ఈసారి ఇట్లా అన్నా ఎందుకన్నా అని మా తమ్ముడు అడుగుతున్నా. ఎప్పుడు ఇది? ఏ రోజు? మంగళవారం రోజు 31 తారీఖు రోజు. అయితే యాక్చువల్లీ నువ్వేం చెప్పినావు? నేను నన్ను కొట్టింది నువ్వు బంగారం పోయింది చెప్పొద్దు, ఎందుకు నాకు ఈ లొల్లి అనుకొని చెప్పినావు. నేను చెప్పిన ఎందుకు చెప్పిన అంటే గువ్వ అలిపోయింది కదా సార్. తర్వాత గువ్వ వలిగింది కాబట్టి చెప్పినావు మీ అన్నకి. మా తమ్ముడు కాదు సార్ చెప్పింది, మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి చెప్తున్నా, వేరే అన్న వాళ్ళకి చెప్తున్నా. మా తమ్ముడు ఏం చేసి ఉడతల కురికిండు మా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని. వాళ్ళని కొట్టినకి వెళ్ళలేరు సార్, సంపనికి వెళ్ళలేరు, కొట్టినకి వెళ్ళలేరు, ఏ ఊరు అడగనికి పోయారు. అన్నకి ఇట్లా ఎందుకు చేసినావు అన్న, ఇప్పుడు ఆ మన్న చెవు గువ్వ అలిపోయింది గలీజ్ ఉంటది, మొన్న గుట్ట అట్లా చేసినావు, మెసేజ్ చేస్తున్నావు, మెసేజ్ చూసిన అన్న మా అన్న ఫోన్ అని మా తమ్ముడు అడుగుతుంటే కుమరమన్న ఏం చేస్తుండు ఇంట్లో మాట్లాడే ఆ వీడియో ఉంది సార్, ఆ వీడియో కూడా పంపుతున్నాం సార్, మీరు చూడండి. ఇలా మాట్లాడుకుని మీరు బయటకు పోయి మాట్లాడాలి, ఏదో మాట్లాడతారని ఇంట్లో గుంజుకోండి సార్, ఇంట్లో తోలుకోండి. లాస్ట్ ఆరు వరకు ఉంది వీడియో, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురు. తీసుకున్నాక ఏమైంది సరే పట్టాను ఇంట్లో తోలుకోపోయే టైంలో వీడియో బంద్ చేసింది సార్. ఇంట్లోకి తీసుకుని ఏం చెప్పినట్ట దొంగ 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 అని మొత్తుకున్నంట. ఏడా ఎవరింట్లో? కుమరమన్న ఇంట్లో. కుమరమన్న ఇంట్లో పిలుచుకొని పోయి. ఏ రోజు ఇది? మంగళవారం రోజు. అంటే మంగళవారం డేట్ చెప్పు. 31 అంటే నేను కొట్టిన తర్వాత నన్ను 29 తారీఖు కొట్టిరు. 31 తారీఖు రోజు మా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళు అడిగారు. నిన్ను కొట్టిరని అడిగారు తెలియగానే. ఇట్లా మెసేజ్ల గురించి అడిగిన సార్, కొట్టడానికి రాదు, నాకు పోయిన విషయం కూడా తెలియదు, మా తమ్ముడు గారు దొరకడం పోయిందంట. ఈ ఫోటోలో ఏం చూపిస్తున్నాడు వీడియోలో? అన్నా నువ్వు ఇట్లా చాటింగ్ చేసినా ఒకసారి చూడండి, నాతో ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవి ఉన్నాయి అంత. ఇట్లా భూ అలిపోయింది రిపోర్ట్లు అని అవి చూపిస్తుండు. అన్ని ఉంటుంది చూడండి సార్, మీరు ఒకసారి వీడియో ఇంటర్వ్యూ అయిపోయినాక ఒకసారి చూడండి. ఇంట్లో దొరికే దొంగ దొంగ అని మొత్తుకున్నాడు సార్. మొత్తుకున్నాక ఏమైంది మా 8 మెంబర్స్ ఎవరైతే పోయారో వాళ్ళందరూ టెన్షన్ పెట్టుకున్నట్టు ఇంట్లో తీసుకొని దొంగ దొంగ అని మొత్తుకున్నాను. సరే ఇంట్లోకి లోపలి రా అని పిలిచిండు. పిలిచినాక ఏమైంది ఇంట్లోకి పిలిచినాక దొంగ దొంగ అని మొత్తుకున్నట్ట ఆయన వాళ్ళ అన్న. మొత్తుకున్నాక మా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఫ్రెండ్స్ కి ఏమైందంట
బాబు ఇంతకించుకొని దొంగ మొచ్చుకుంటున్నారా ఉరుకుతారంట. ఆ, ఉరుకుతుంటే ఏం చేసిండు ఈయన ఇక గణనేత్రాలు తీసుకొని ఎత్తేస్తున్నట్ట, ఇట్లా గంపలు తీసుకొని ఎత్తేస్తున్నట్ట. మా ఫ్రెండ్ ఇప్పుడు రామచరణ్ అని ఉంటాడు, అలా మీ ఫ్రెండ్ మీదికా? మా తమ్ముడు ఫ్రెండ్స్ ఈ లోపలికి పోయింది దొంగ అన్నది రికార్డ్ చేయలేదా? ఇక ఇదే లాస్ట్ గేట్ లో పోయింది లాస్ట్ వీడియో. ఇక అక్కడికి వీడియో తీస్తలేడు, ఏం చెప్పని నేను వీడియో గీయకుంటే నేను క్లాస్ చెప్తాను చెప్పిండంట. వీడియోస్ తీయకంటే నేను క్లారిటీ ఇస్తానడేమో. ఇస్తాను. ఓకే సరే అని ఇచ్చినాక ఇక సైలెంట్ ఉక్కున్నారు సార్ వాళ్ళు. సైలెంట్ ఉక్కున్నాక ఇక దొంగ వెనకాల ఊరు మా చుట్టుపక్కల వచ్చారు కదా సార్. చుట్టుపక్కల వచ్చాక ఆడేమనుకుంటా మా తమ్ముడు కూడా బాబు ఇంటికి ఇచ్చేటట్టుంటా అనుకుని ఉరుకుతున్నట. ఉరుకుతుంటే ఏం చేసినట్ట మా తమ్ముడు ఫ్రెండ్స్ ఏం చేశారు, 8 మంది వేరు, 6 మంది ఉరికి 2 దొరికింది సార్. 2 దొరికితే 2 తప్పు చేయలేరు, వాళ్ళని కొట్టలేరు, వాళ్ళని దిక్కులేరు, ఏం చేయలేరు. ఆనాడు ఇంటి వల్ల ఒక ఇంప తమ్మ ఉంటుంది సార్ పెద్దది, ఆ ఇంప తమ్మని కట్టేసి కొట్టారు బాగా. దొంగలనా? ఆ దొంగలని మస్తు కొట్టారు. కొట్టినాక ఏం చేసి అదే ఊరు వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయి సార్ నాకు. వాళ్ళు వీడియో ఆ గొడవ అయ్యేటప్పటి నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడే నుంచి ఆ గొడవ అయిపోయాక అనేవారంట ఆ ఉడతలు అన్నవాళ్ళు. ఒకసారి మళ్ళీ చెప్పా సబ్జెక్ట్. ఆడ స్టార్టింగ్ అన్న ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు అడుగుతారు కదా, మా తమ్ముడు వాళ్ళు అడిగేటప్పటి నుంచి గొడవ అయిపోయే వరకు ఒక అన్న ఉండంటాడు ఉడతల్లో అన్నవాళ్ళు. ఇప్పుడు నాకు సాక్ష్యం ఉంది, వాళ్ళు చెప్తారా ఇప్పుడు అడిగితే? చెప్తుండొచ్చు అన్న. ఒకసారి మనం అన్న ఒకసారి కాల్ చేసి అన్న ఒకసారి చెప్పు అని చెప్తుండొచ్చు. ఏమైంది ఇంకా కుక్కల వాళ్ళందరూ ఉరికికల 2 దొరికింది అన్న. కట్టే కొడుతున్నా ఈయన ఎస్ఐకి ఫోన్ చేసినంట. ఎవరు ఇప్పుడు సాక్ష్యం అయితే ఎవరన్నా ఉడతల్లో ఆయననే. ఏమని అన్న ఇట్లా పిల్లలు ఇట్లా అడగనికి వచ్చారు, ఆ పిల్లలు తప్పే లేదు ఏం లేదు, ఆ పిల్లల ఇంట్లోకించి పోయి దొంగ అని కొడుతున్నాడు. ఇప్పుడు 4 పిల్లలు 6 మంది పిల్లలు భయపడి ఉరికితే 2 పిల్లలు మటుకొచ్చారు కట్టేసి కొడుతున్నారు కొడుతురు అని చెప్తే ఎస్ఐ వాళ్ళు అప్పటికైనా కానిస్టేబుల్ నిర్లక్ష్యంతో ఉన్నారంట. వాళ్ళు ఎస్ఐకి ఫోన్ చేసినట్టు ఈయననే. అన్నా నేను ఎన్నిసార్లు చెప్పాలన్నా పిల్లల పానాలు పోతున్నాయి ఇక్కడ, కొడుతురు గణరాలు తీసుకొని ఎత్తేస్తారు, ఒకడు కట్టర్ తీసుకొని కొడుతుండ్రు, ఒకడు గాడుతుంది అంటున్నా అని చెప్తాను. అంటే ఆ పోలీసు వాళ్ళు వచ్చి కాల్ వేసుకొని పోయారంట. కాల్ వేసుకుని ఆయనకి ఏమైంది, ఈ కుమరమని ఇంకే కాలరానే పోయినంట. వాళ్ళు ఇంకొక డ్రామా ఏంటంటే రేపు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా సార్ ఒకళ్ళు ఏమన్నా. ఆడ వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్న ఇట్లా కొట్టనికి తీసుకొచ్చినట్లు గణరాలు వేసిరంట, ఆడ వేసిరంట. ఆడ ప్లేస్ ఎక్కడక్కడ వాళ్ళ ప్లానింగ్ సార్ కుమరకాడ ప్లానింగ్ మేమే తీసుకురంట, కట్టలేసిరంట, అన్ని వేసిరంట. అన్ని వేసి కుమరం ఏం పెట్టినంట నన్ను చంపనీకి వచ్చే వీళ్ళ పైన మర్డర్ కేసు పెట్టాలని మర్డర్ కేసు పెట్టినంట. అలా 8 మంది మీద అక్కడ ప్రూఫ్స్ ఏం లేవు, పోలీసులకు ప్రూఫ్స్ లేవు. అసలు వాళ్ళు చంపనీకి పోయిరా అడిగానికి పోయిరని ప్రూఫ్స్ లేవు. ఓకే కేసు పెట్టేసి డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టేసి ఆ సెక్షన్ ఏదో 300 ఏదో వేసిరంట. అంటే గోల్డ్ దొంగల కేసు పెట్టిరా ఇప్పుడు మర్డర్ పెట్టిరా? వాళ్ళ పైన మర్డర్ పెట్టి నా పైన గోల్డ్ పెట్టిండు. మీ పైన గోల్డ్ పెట్టిండు? నా పైన గోల్డ్ పెట్టిండు. ఎవిడెన్స్ ఉన్నాయా నువ్వు గోల్డ్ దొంగతనం చేసినట్టు? ఆ రోజు నువ్వు పోయిన వాడికి పోలే కదా? పోలే అంతకుముందే గోల్డ్ నాకు కొట్టేటప్పుడు చెప్పింది కదా నేను ఎవరికని చెప్తాను. అవును కేసు పెట్టింది ఎప్పుడు నీ మీద? ఆ రోజే వీళ్ళు పోయినాక వీళ్ళ పైన మర్డర్ కేసు పెట్టి నా పైన గోల్డ్ కేసు పెట్టింది. గోల్డ్ కేసు పెట్టిండు. ఓకే ఆ రోజు ఏ మాట అయితే నాతో చెప్పినా అదే పని చేసింది. ఏది నువ్వు ఎవరికైనా చెప్పినా ఇంకో లంజ కొడుక నేను నీ పైన మర్డర్ ఇదేది బంగారం కేసు పెడతానో అదే పని చేసింది. ఓకే మొత్తం మీద ఇది స్టోరీ సార్. ఇక నేను పోయి నిన్న మొన్న మా అన్న వాళ్ళు తోలుకొని పోయి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటే భవిష్యత్తు ఆలోచించిన సార్. ఎందుకంటే మా పిల్లలు పోతుంది చదువుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు మేము అందరూ విజయాలో వస్తే ఊరికి కలిసిపోయారు సార్ అని అన్నను కుమరం పిలిచి కాంప్రమైజ్ అవుతామని మేము పోయినాం. అంటే రోడ్ అడుగుతారా సార్ మా ఊరు సర్పంచ్ వాళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు. మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? మరి ఇక్కడ మీ తప్పే అనిపిస్తుంది కదా. మరి కాంప్రమైజ్ కాలే ఇంకా ఆయన ఇట్లా అంటే పిల్లలని ఏమంటారు మర్డర్ కేసు పెట్టింది కదా, మర్డర్ కేసు పెడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమని ఏడుస్తారు అంటే జైలు కాడికి వచ్చి మా పిల్లలు మాకు వస్తే చాలని ఏడుస్తారు ఫ్యామిలీ వాళ్ళు. అంటే వాళ్ళని కొమరని కొట్టిరా? కొమరని కొట్టలేరు, వాళ్ళే పోట్రీ చేసుకురు అంతా. ఓకే కొట్టిగానే వాళ్ళే పోట్రీ చేసుకురు, అన్ని వాళ్ళు వేసుకురు. ఇప్పుడు మనమైనా సరే సార్ చిన్న గొడవ అయితే మనం వాళ్ళ మీద ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు మనమైనా సరే అంగి చింపుకొని పోతాం, ఇట్లా జుట్టు పొలి చేసుకుని పోతాం. అట్లా వేసుకుని పోయిరు, ఏమైందో వాళ్ళకే తెలుస్తుంది సార్. కానీ మా తమ్ముడు వాళ్ళు అయితే ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే ఒక్క దెబ్బ కొట్టలేరంట. వాళ్ళే ఇంకా గణరాలు తీసుకుని ఎత్తేసిరంట. ఇప్పుడు ఏదైతే రాజశేఖరన్ ఉండో బండి ఉండో వాళ్ళని అయితే వాళ్ళ దెబ్బలు చూసిన షాక్ అవుతుంది సార్. ఓకే రేపు పిలిపి వాళ్ళని, రేపు పిలిపించి పెట్టు. ఇంకోటి ఇక్కడ ఈ కార్ దిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో నువ్వు? ఆయన చెప్తుండు ఏమని? అదే లంజ వరకు చెప్తున్నా రే గుర్తుపెట్టుకో ఒక్కరు చెప్పినట్టు 10 తులాల బంగారం అంటుండు. అంటే అని నేను చెప్తున్నా అన్న నేను ఎప్పుడు పోనా ఎందుకు నన్ను ఇట్లా బంగారం ఎందుకు భయపడిస్తున్నా అని చెప్తే అరే నీతో నేను నా ప్రూఫ్స్ ఉన్నారా నీకు అంటుండు.
ఏం ప్రూఫ్స్? ఇవే స్క్రీన్ షాట్లు, ఇప్పుడు నన్ను కొట్టే దెబ్బలు అవన్నీ. నీతోనే ఉన్నాయి అవి? అవన్నీ నాతో ఉన్నాయి. స్క్రీన్ ఓకే, షాట్. నీకు మేజర్ గా నీతో చాటింగ్ ఏమని చేసేది అది చెప్పు ఒకసారి క్లారిటీగా. ఏమని చేసేదా? నేనంటే నీకు ఇష్టం లేదా, నేనంటే నీకు లవ్ లేదా, నువ్వు ఇష్టమైన దేవుని ఉంటే చెప్పు, నేనంటే నీకు లవ్ లేదా, నువ్వు నన్ను ఒకసారి దెంగాలి అట్లా మెసేజ్ చేసింది. అవన్నీ ఉన్నాయి సార్, చాట్ ఉంది, అవేం డిలీట్ కాలేవు, చాట్లు ఉన్నాయి. ఉందా చాటు? ఉంది. మా పెద్ద మనుషులు గారికి ఏమని చెప్తారంట, దాంట్లో మధు అని క్యారెక్టర్ చేస్తాను. నేను 6 months ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చినా ఆయన వచ్చింది సార్ దాంట్లోకి, ఆంధ్ర అబ్బాయి. వాళ్లతోనంటే నేను సెక్స్ పరంగా మెసేజ్ చేసిన అంటే నేను ఇప్పుడు అదే ఏదైతే మధు ఉందో, ఒక్కసారి నీకు మెసేజ్ చేసిన చాట్లు పెట్టి నాకు పెడుతున్నా సార్. ఏదైతే మధు ఉందో ఇప్పుడు సార్, వాయిదాకి నాకు ఆయన ముక్కు తెలియదు, మూతి తెలియదు, అట్లనుకొని తెచ్చి ఇప్పుడు నాకు కలిపితే నేను ఏం చేయాలి సార్? ఈయన రైట్, ఏం లేదు, అవి ఒకసారి షార్ట్లు పెట్టు. థ్యాంక్ యూ. అండ్ నువ్వు చెప్పిన అన్ని నిజాలైతే 100% నీ పక్షాన్నే మీడియాలో నిలబడుతుంది. నా పక్షాన్ని నిలబడదు సార్, ఎందుకంటే నాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ మొత్తం ఇప్పుడు అంతా పైసలు సార్ ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు ఏది ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం తప్పేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మనం అనకూడదు ఇప్పుడే, ఎందుకంటే మనకు డిక్లరేషన్ అవ్వకుండా ఎవిడెన్స్ రాకుండా వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రు ఏమి ఇచ్చిర్రు అనేది మనము ఒక ఛానల్ ని అట్లా ఎలిగేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? మనం ఏదైనా నిజాయితీగా ఉండాలి. ఒకరు తప్పు చేసిరు కదా, మనం తప్పు చేయదు. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ వస్తా. రైట్, ప్రజలారా ఇప్పుడు ఏమనాలి మీరు చెప్పండి. ఇప్పుడు నేను కొమరం ఏమనాలి? తిట్టాలా? కొమరం తప్ప అనిపిస్తుందా? నేను ఏమంటా ఉన్నానంటే, ఇగో ఈ అబ్బాయి యాక్చువల్లీ ఈ అబ్బాయి యాక్టింగ్ కోసం పోతే అసిస్టెంట్ కాదు, ఏం కాదంట. వాట్ ఎవర్ అబ్బాయి ఎందుకు కొంతవరకు నమ్మాల్సి వస్తుందంటే, అబ్బాయి ఇగో సీసీ కెమెరా ఫుటేజ్ ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఒకసారి చూడండి. వాయిస్ రికార్డింగ్ కాలేనట్టుంది. ఐ థింక్ డేట్ మరి అక్కడ ఏదైతే ఫోటో చూపించే దగ్గర కూడా వీళ్ళు కొట్టినట్లేదు, ఏదో ఫోన్ లేదో చూపిస్తా ఉన్నారు. మా అన్నని ఎందుకు కొట్టిరని చూపిస్తా ఉన్నారా ఏంటి, మా అన్నకి ఇట్లా అయిందని చూపిస్తా ఉన్నాడా ఏందనేది తెలియదు మనకి. చూద్దాం ఒకసారి. ఇగో ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. 29th అండ్ 3వ నెల 2026 అండ్ నైట్ 12 o'clock అంటే 57 చూపిస్తుంది. 11 o'clock. ఓకే, డన్. వాట్ ఎవర్. కొమరం ఏం చేసిండు ఇక్కడ ఆల్రెడీ అదే తిడుతున్నాడు. అరే నువ్వు ఎవరికన్నా చెప్తే నేను నీ మీద కేసు పెడతా సో అని అంటా ఉన్నాడని ఈ బ్రదర్ చెప్తా ఉన్నాడు. మరి బయట వచ్చే వార్తలు 10 తులాల బంగారం. నేను ఏమంటా ఉన్నా, ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలిగేషన్ చేయొచ్చా? ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ చూపించే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇవి వచ్చినాయి. ఇక్కడ కారు మలుపుకున్నాడు, ఇగో క్రెటా కారు. ఇంకోటి ఇక్కడ ఆ అబ్బాయి పిల్లలు పోయిన వీడియో కూడా వచ్చింది మనకి. ఇది నేను మీకు విజువల్స్ లలో వేస్తా. ఇక్కడ ఎక్కడైతే అబ్బాయి చెప్పినది వాస్తవమే. ఇగో ఇక్కడ ఏదైతే కొమరం చెప్తా ఉన్నాడో, నన్ను ఫోటో సెల్ఫీలు దిగడానికి వచ్చిర్రు సంథింగ్ అని చెప్తా ఉన్నారో, ఇక్కడ సందర్భం కూడా ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ కొమరంకి ఏదో ఫోన్ చూపిస్తా ఉన్నారు. ఎస్, పిల్లలు అడుగుతా ఉన్నారు అక్కడ 100% అన్న ఏందన్నా ఇట్లా కొట్టినవు, బ్లడ్ వస్తుందని ఫోన్ చూపించారు. అవునరా తప్పు చేసిండు అని కొమరం అంటా ఉన్నాడు. అదే టాపిక్ నడుస్తుంది. లోపట ఏదో కట్ అయింది చెవులానే, అదే క్వశ్చన్ నడుస్తా ఉన్నది. మీకు నేను బ్రీఫ్ గా అంటే నేను ఏమంటా ఉన్నా, సంతోష్ E96 టీవీ ముంగట ఎవడైనా ఒకటే బై. ఈ రోజు చదువుకున్న పిల్లలు 100% ఇక్కడ ఇవి చూస్తా ఉంటే కొమరం చేసింది. వీడియో ఎందుకంటే వీడియో తీసుకోవద్దా? ప్రూఫ్ ఉండదా? ఫోన్ చేస్తాను, చూడరా ఫోన్ చేయండి. శ్రీనాథ్ ఫోన్ చేయండి. అదేడా నా హాస్పిటల్ ఉండు, ఐసీలో ఫోన్ స్థితి వందా చెవు చూపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ టాపిక్ అబ్బాయి ఏదైతే మనకు చెప్పిండో అదే చెవు మొత్తం అని. ఇక్కడ ఒకసారి కొంచెం వీడియో తీయండి. ₹1,00,000 ఖర్చు అని చెవుల నుంచి బ్లడ్ వస్తాయని అంటున్నాడు. ఇస్తా వాళ్ళు ₹1,00,000 అంటుండు. ఖర్చు అయినాయి, కొట్టిండు కాబట్టి. ఏం చేసిందంటే చెప్పి వాడు నా దగ్గర డ్రైవర్గా పోరడు వస్తుంటే ఆ పోరానికి ఇన్స్టాలో మెసేజ్
ఇన్స్టాలో మెసేజ్ పెట్టి అందుకు కలిసి మెసేజ్ చేయలేవాను మొన్న మంద నాకు రీసెంట్గా అప్పుడు నువ్వు మెసేజ్ చేయలేవు మొన్న ఇలా కలిసాను ఏమని ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు. మా అన్నని ఫిజికల్ గా కలుద్దామని నువ్వు చాట్ చేసినావు, మా తన స్క్రీన్ షాట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో టాపిక్ ఇదే నడుస్తుంది. ఎక్కడ కొట్టడానికి వెళ్ళారు? ఇక్కడ ప్రముఖ కొన్ని మీడియా ఛానళ్లలో వచ్చినట్టుగా ఇక్కడ లేదు. పోయిన పిల్లలు వీళ్ళే. నేనేమంటా ఉన్నాను, చెప్పేటోడు 100 చెప్తాడు. మనం బాధ్యత గల మీడియా కాబట్టి కొన్ని చూసుకొని వార్తలు వేయాల్సి వస్తుంది. అది వాటెవర్, ఎవరైనా సరే, నేనైనా ఇంకోరైనా. బట్ ఇక్కడ టాపిక్ అయితే అదే నడుస్తా ఉన్నది కాబట్టి ఒకసారి నేను అందుకు కలిసి మెసేజ్ చేయలేవాను మొన్న మంద నాకు రీసెంట్గా అప్పుడు నువ్వు మెసేజ్ చేయలేవు. అగో నువ్వు మెసేజ్ చేయడం వల్ల మా అన్న చేసుకుంటాను మాట్లాడుతా ఉన్నాడు. అంతకన్నా ముందు అదే నేనేం చెప్తా ఉన్నా, ఈ వీడియోలలో నాకు బ్లాక్మెయిల్ కాల్స్ కావచ్చు, నా మీద కేసులు కావచ్చు, నా మీద కూడా నిందలేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే వాస్తవాలు బయట పెడుతున్నా ఉన్నాం కాబట్టి. ఫస్ట్ టైం E96 టీవీ బయట పెడతా ఉన్నది కొమరం సంబంధించి. వాళ్ళు ఏడాపిరు మొత్తం ఈడున్నది. ఇది కొంచెం క్లారిటీ లేదు. ఈడ పిల్లోని ఎక్కించుకోబోయిన ప్లేస్ ఇది ఫస్ట్. ఇప్పుడు వచ్చింది క్రెటా కొమరం కారు. ఇప్పుడు ఎంటర్ అయ్యింది చూడండి. ఇది ఫోన్లోది కాబట్టి ఐ థింక్ సేమ్ 29. ఇక్కడ కూడా డేట్ ఉంది 26 3వ నెల 29th డేట్. కొమరం కారు ఇక్కడ షిఫ్ట్ అవుతా ఉంది. ఫస్ట్ ఇక్కడ ఎక్కించుకున్నారు ఈయనని. ఆ పిల్లోడు ఏదైతే సబ్జెక్ట్ చెప్పిండో ఒకసారి ఈ వీడియో నేను ఏం చెప్తా ఉన్నా, ఏం జరిగిందో ఒకసారి మీకు కొంచెం చూపించే ప్రయత్నం చేస్తా. పాల బండ్లకే దిగి ఆ క్రెటా కార్ ఎక్కుతా ఉన్నాడు. అదే టాపిక్ చెప్పిండు. పాలు పోయనీకి పోయేసి వచ్చేసరికి వచ్చిరు వాళ్ళు. ఇక్కడ ఎక్కుతా ఉన్నాడు చూడండి. నేను ఏం చెప్తా ఉన్నా, 100% ఆ పిల్లగాడు చెప్పినట్లు నిజాలు ఉన్నాయి కొన్ని. ఈ వీడియో చూస్తే కొమరం విషయంలో ఏం జరిగిందనేది మీకు తెలుస్తుంది. ఎవరిది తప్పు? కొమరం చాట్లు నేను చూపించలేకపోతున్నా, అంత చండాలంగా ఉన్నాయి. కొమరం పెట్టిన మెసేజ్లు అంత చండాలంగా ఉన్నాయి కాబట్టి నేను దాన్ని చూపించే ప్రయత్నం చేస్తలేను. అవసరం వస్తే కంపల్సరీ బయట పెడతా. ఫస్ట్ కొమరంని వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తా రేపు మార్నింగ్. ఈరోజు సెకండ్ నైట్, ఐ థింక్ ఇది 3వ తారీఖు ఈరోజే. ఇప్పుడు నైట్ అవుతుంది అండ్ నైట్ 12:30 అవుతుంది ఇప్పుడు. ఓకేనా? ఈ వీడియో కొమరం విషయంలో, అసిస్టెంట్ విషయంలో మీకు ఏం జరిగిందనేది అర్థం కావాలి అంటే రేపు సాయంత్రం వరకు మీకు నిజాలన్నీ బయట పెడతా. చూడండి మీరు. ఎవడు దొంగ, ఎవడు లంగా, కొమరం మంచోడా, లేదంటే పోరడే దొంగ నా కొడుక, లేదంటే కొమరం దొంగ నా కొడుక అనేది మీకు బయటకు వస్తుంది. మీరు ఓపిక బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. రేపు బ్యాక్ టు బ్యాక్ మీకు వీడియోలు వస్తాయి. కొమరం వీడియోలు వస్తాయి, ఈ అబ్బాయి వీడియోలు కూడా వస్తాయి. రైట్, థ్యాంక్ యూ. నేను ఒక విషయం అయితే చెప్తా మీకు, ఎవ్వరికి బానిస అయ్యేవాల్సిన అవసరం మాకు లేదు. నిజాల్లాగానే చూపిస్తాము. ఎవరు చెప్పిన మాటలు విని ఎవిడెన్స్ తీసుకునే చేస్తాం. కొంచెం అటు ఇటు ఏదైనా అవ్వచ్చు కానీ కానివ్వ నేను. ఓకేనా? ఈ కొమరం విషయంలో మీకు బిగ్ టెస్ట్. ఇక్కడ కొమరం అదే చూపిస్తా ఉన్నారు. బ్లడ్ వచ్చింది. ఇది కొమరం కారు, అందులోకి కొట్టి దింపిరు. ఓకేనా? ఇది పరిస్థితి ప్రజలారా. ఇట్లా పోతుంది సమాజం. ఓకేనా? ఈ వీడియోల కోసం చూస్తూనే ఉండండి E96 టీవీ. విత్ ఎవిడెన్స్ తో బయట పెడతా. నా తను ఇంకా ఎవిడెన్స్ ఉన్నాయి. బట్ దీంట్లో నేను కొమరంతో కూడా మాట్లాడుకుంటా. నేను వన్ సైడ్ వార్డ్ నేను చెయ్యను. అట్లా ఫస్ట్ రేపు పొద్దున కొమరం దగ్గరికే పోతా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు బ్యాక్ టు బ్యాక్ మీరు నన్ను ఎంతైతే నమ్మి మీరు ట్రస్ట్ చేసి నా ఛానల్ ని ఫాలో చేస్తా ఉన్నారో, మీ ట్రస్ట్ ని ఎక్కడ, నేను మీ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోండి ఇది.